హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఇది కర్ణాటక సైడ్ అండ్ కర్ణాటక బార్డర్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. దాన్ని అయితే కొంతమంది చింతనీళ్ళు అంటారు, ఉప్పు నీళ్ళు అంటారు, వంచిన చారు అంటారు, బస్సార్ అంటారు కర్ణాటకలో అయితే స్పెషల్గా. సో ఈరోజు అయితే అది చూపించబోతున్నా. ఏం లేదండి, సింపుల్ తాలింపు చేసుకుంటాము. ఆ కాయలు ఏవైతే ఉడికించి పెట్టుకున్నామో వాటర్తో చారులాగా పెట్టేసుకోవడం అనమాట. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడైతే ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము. రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కందిపప్పును అయితే నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసి నీట్గా వాష్ చేసి నానబెట్టుకుని వాటర్తో సహా ఇప్పుడైతే వేసేసుకొని ఇక్కడ బీన్స్తో చేసి చూపించబోతున్నా ఈరోజు. మీరు బీన్స్ ప్లేస్లో బీరకాయ కానీ చిక్కుడుకాయ ఏదన్నా తీసుకోవచ్చు. ఈవెన్ కూర ఆకుకూరతో కానీ ఇట్లా ఏదోతో అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ కూడా వేసేసి ఉడకడానికి సరిపోయేంత వాటరు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి అవైతే నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే పప్పు కూడా ఉంది కాబట్టి బీన్స్ కాస్త ఎక్కువ ఉడికినా కూడా ఓకే. బట్ ఉడకపెట్టిన వెంటనే కలిపేయకుండా కాసేపు అలాగే వదిలేసి చల్లారి తర్వాత కలిపెట్టుకున్నారనుకో బీన్స్ అనేది ఇట్లా ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది అంతే వంచేసి చెప్పాను కదా, ఏదైతే మనం ఉడకపెట్టుకున్నామో కాయలు ఆ వాటర్తోనే ఇప్పుడు చారు చేసుకుంటున్నాం. దాంతో కొంచెం అంతా చింతపండు వేసి నానబెట్టుకోవాలి. మరో పక్కన మసాలా పేస్ట్ కోసం కొద్దిగా ఆనియన్, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే ఒక 1.5 సేమ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని కొద్దిగా ఉడకపెట్టుకున్న ఈ పప్పును బీన్స్ కూడా వేసి పక్కన పెట్టుకొని మరో పక్కన ఒక గుప్పెడి దాకా శనగ గింజలు తీసుకొని వాటిని కూడా వేయించేసి పొట్ట తీసి అయితే పెట్టుకోవాలి చల్లారాక. ఇప్పుడు చూడండి, ఎంత అవసరం అనిపిస్తే అంత ఆ శనగ గింజలు అయితే వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును కూడా ఆ వాటర్లో నానబెట్టుకున్న చింతపండును కూడా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇదైతే నేను ప్లెయిన్గా కలుపుకున్న ఈ శనగగింజల పొడి వేసుకుంటున్నా. మామూలుగా అయితే మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చు. శనగగింజలు వేయించేసి దాన్ని పొడి చేసుకుని పొడి చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఈ కారం కూడా వేసేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే అవన్నీ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటి కోసం మనం తిరగబాత అయితే వేయాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, సాసులు, అలాగే కొద్దిగా ఆనియన్ కూడా ఇట్లా వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఆనియన్ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ని కూడా తాలింపుతో వేసేస్తే అంతే అండి, బీన్స్ తాలింపు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం చారు చేసుకోవాలి. చారుకి నేను బీన్స్కి తాలింపుకి ఎలాగైతే తిరుగుబాత వేసానో సేమ్ అలాగే వేయండి. అలాగే వేసేసి రుబ్బు పెట్టుకున్న ఆ కారం కూడా యాడ్ చేసేసి కర్రీ కోసం వాటర్ అయితే చూసుకుని వేసుకోండి. ఇదిగైతే కాస్త మరీ పల్చగా కాకుండా తిక్కగా కాకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది. సో దాని తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకోండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం కాయలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే మరిగించాలంటే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇదేనండి తాలింపు చారు, తాలింపు సాంబార్ అనవచ్చు ఇంతే. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్ అయితే చాలానే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నాకు ఇది చేసినప్పుడల్లా ఒక మెమరీ అండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా రాగి ముద్దకైతే ఇట్లా మధ్యలో హోల్ చేసేసి కాయలు అయితే పక్కన వేసుకొని చారు అయితే ఆ హోల్లో పోసుకొని అలా తినేవాళ్ళము. అది గుర్తొచ్చింది, నేను అలా చేసి చూపిస్తున్నాను. ఇదైతే రాగి సంగట్లోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో అయితే ఇంతేనండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియో